మనం గత జన్మలో ఎవరు అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన జాతక చక్రంలో దీని గురించి ప్రత్యేకంగా ఒక చక్రం కూడా ఉంటుంది. అది సామాన్యులకు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొంచెం కష్టం ఉంది. కానీ జాతకం చెప్పేవారికి మాత్రం ఇది తెలుస్తుంది. ఒక విషయం మీద ఒక వ్యక్తి గాని, ఒక స్కిల్ గాని ఏదైనా ఉందంటే అతను మాత్రం బాగా తెలుస్తుంది. కాబట్టి అందుకనే వేరే వాళ్ళ దగ్గర ఒక స్టూడెంట్ దగ్గరకో ఉపాధ్యాయుడికో మిగతా వాళ్ళ దగ్గర చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ వాళ్ళ రీతిలో వృత్తిరీత్యా వాళ్ళు వచ్చి తెలుసుకోవడానికి వస్తారు, నేర్చుకోవడానికి వస్తారు, లేకపోతే వాళ్ళ ద్వారా ఉపకారం పొందడానికి వస్తారు, సహాయం కూడా పొందుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే దీని ప్రకారం చెప్పాలని చూస్తే జాతకం చెప్పడం దాంట్లో ఒక చార్ట్ ఉంటుందని ఇందాక చెప్పాను. అయితే ఏంటంటే దీంతో బాగా ప్రావీణ్యత ఉంటే కుదరదు. ఎందుకంటే ఎంత ప్రావీణ్యత ఉండాలంటే దాని మీద చాలా హైపట్టు ఉండాలి. నేను చెప్పేస్తాను అన్నాడంటే వాళ్ళు నమ్మకండి. ఎందుకంటే గత జన్మ చెప్పడం అనేది కొంచెం కష్టం. చాలా కష్టం. కష్టం కాదు, చాలా కష్టం. అయితే తర్వాత ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం, గత జన్మలో మనం ఏ విధంగా చనిపోయాం. అగ్ని వలన, అగ్ని ప్రమాదం వల్ల, ఉరేసుకోవడం వల్ల, లేకపోతే ఏదైనా ప్రమాదం వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల, జబ్బుల వల్ల, లేకపోతే నీటి వలన, పాము కాటు వలన, రకరకాల యాక్సిడెంట్ వలన, సాధారణ మరణం, మామూలు మరణం, నిద్రపోతున్న మరణం, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. కానీ జాతకం చెప్పేవాడు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా చెప్పాలి. కొన్ని సంవత్సరాల ముందే వ్రాసి ఉంచారు ఇలాంటి విషయాలు కూడా పూర్వీకులు. ఖచ్చితంగా ఎలా చనిపోతారో, ఎప్పుడు చెప్తారో, చనిపోతారో చెప్పేంతలాగా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ లక్షల్లో ఒకటో ఇద్దరు, లేకపోతే మహా ఐదుగురో, లేకపోతే మహా 10 మందో, పోనీ లక్షల్లో 100 మంది కష్టం ఉంటారు. జాతకంలో అంతలా చెప్పాలంటే వాడికి దైవశక్తి ఉండాలి, చెప్పేదానికి మంత్రశక్తి, రకరకాల ఏవో చెప్తారు, అన్నీ ఉండాల్సి తీరాల్సిందే. కాకపోతే ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం వేదుల కామేశ్వరరావు గారు అనేసి ఒక ఆయన ఉండేవారు. వల్లపూడి మారుతిరావు అని అప్పట్లో యాక్టర్ ఉండేవాడు. అతను ఏంటంటే జాతకం తీసుకెళ్ళి కామేశ్వరరావు చూపిస్తే, ఒక వ్యక్తి తెలుగు జాతకం చూపిస్తే ఈ వ్యక్తి మాత్రం మామూలు డెవలప్ అవ్వడు, ఒక ఇండియన్ హిస్టరీలో ఒక డెవలప్మెంట్ అవుతాడనేసి వేదుల కామేశ్వరరావు గారు విశాఖపట్నంలో ఉండేవారు. ఆ వ్యక్తి అనుకున్న విధంగా సామాన్యంగా ఉన్న వ్యక్తి ఈరోజు అందనంత రీతిలో పైకి వెళ్ళిపోయాడు, అంత అభివృద్ధికి వచ్చేసాడు ఎవరు తాకని చోటుకి. ఏంటంటే ఇవన్నీ కూడా గత జన్మ పుణ్యాలు బట్టి ఏర్పడతాయి కూడా. ఇంకొక విషయం, వాళ్ళు పూర్వీకులు చేసింది పుణ్యాలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. మనకి యూనివర్స్ ఇలా కనిపిస్తుంది కానీ దాని అంతు లేదని మనకి తెలుసు. ఎన్నో వేల కాంతి సంవత్సరాలు ప్రయాణిస్తే కానీ చాలా చోట్ల చేరాలి అంటారు. ఇది వేదుల కామేశ్వరరావు గారు చెప్పింది ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే బాగుపడతాడో అనేసి గొల్లపూడి మారుతిరావు గారు చెప్పారో ఆ వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు జాతకాన్ని విశాఖపట్నం వేదుల కామేశ్వరరావు గారు చూపించారు. అలాంటి గొప్ప జ్యోతిష